కానీ అధికారులు బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నావు. అందుకనే నేను నీకు మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సరే ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయించు, ఇదిగో పలానా దాని మీద నేను చెప్పా. పొదలకూరుకు సంబంధించి లేఅవుట్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు 3 కోట్ల రూపాయలు, వాస్తవమా కాదా? ఫ్లై యాష్ బల్కర్లో నువ్వు కుమ్మే మాట వాస్తవమా కాదా? నువ్వేం చెప్పావు? అది నోరా లేదా అది మోరా తెలియని పరిస్థితి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీడియా సాక్షిగా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంది? పొదలకూరులో మండల కేంద్రంలో విపరీతమైనటువంటి లేఅవుట్లు వేసి దోచుకున్నారు గోవర్ధన్ రెడ్డి బినామీలను. ఆ గోవర్ధన్ రెడ్డి బినామీల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు? నేను నిన్ను అడుగుతున్నాను కదా, నా బినామీల మీద నీ చర్యలు తీసుకోవడానికి నీకు భయం ఏంది? ఏం అడ్డం వచ్చింది అంటే వాళ్ళ దగ్గర కక్కిన కూడు, పాపం వాడెవడో కష్టపడి సంపాదించుకుంటే వాడు కక్కినటువంటి ఆ కూటిని తినేటువంటి వాడు, నువ్వు నీది ఒక బ్రతుక. డబ్బులు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టావు, పని ముందుకు తీసుకో. ఎందుకు వాళ్ళని మధ్యలో ఆగిపోయావు? చెప్పు, సమాధానం చెప్పు. నేను చెప్పా సూర్యాపాడలో 100 కోట్ల రూపాయలు ఇసుక రుజువు చేస్తాం. ఈరోజు మామూలుగా అందరూ కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి, రివర్ కన్జర్వేటర్ ఈ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడతారు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్ పెడుతున్నాం, దాని మీద కోర్టులో కేసులు వేస్తాం. ఏ విధంగా అయితే నువ్వు అక్రమంగా చేసి సంపాదిస్తున్నావో 100 కోట్ల రూపాయల స్కెచ్ ఏదైతే వేసావో దాని గురించి బట్టబయలు చేస్తాం. కాబట్టి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేయి. ఫ్లై యాష్ బల్కర్లు ఉన్నాయి, పాపం ఆ జన్కోస్ ఈ ఉద్యోగం బాధ్య రేపు నీతో పాటు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నీకు పాపం చాలా రోజుల తర్వాత గెలిచావు నువ్వు. నేను 2 సార్లు నీ మీద గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, మంత్రిని అయ్యా. ఆ టైంలో నువ్వు చేసినటువంటి పాపాలు నీరు చెట్టు కింద మిషన్తో పనిచేయించి మాన్యువల్ కింద పెట్టుకుని డబ్బులు తిన్నావు. అధికారుల దగ్గర విచారణ అంటే పాపం అధికారులు వచ్చారు, పొట్ట చేత పట్టుకునేటువంటి వచ్చేటువంటి చిరుద్యోగులు ఉంటారు, పాపం ఉద్యోగం మీదనే బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి అయ్యా పొరపాటు జరిగింది, ఆ రోజు సోమిరెడ్డి చెప్పిన వల్ల మేము చేయగలిగాము, కాబట్టి ఈరోజు మేము బలవుతాము అంటే ఒక్కడి మీద కూడా కంప్లైంట్ చేయలే. కారణం ఏంటంటే నీలాంటి అవినీతి పరుడు ఆ రోజు మంత్రిగా పనిచేసి వాళ్ళ చేత చేయకూడనటువంటి పనులు చేయిస్తే పాపం నేను విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ ద్వారా ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. నువ్వేముంది జల్సాగా పేరు పెట్టినటువంటి నీ అల్లిపురం ఇంట్లో కూర్చొని జల్సాలు చేసుకున్నాను. కానీ ఇబ్బంది పడేదేవుడు ఆ ఉద్యోగి ఇబ్బంది పడతాడని చెప్పి ఒక్క ఉద్యోగం మీద విచారణకు రాయాలి. లేకపోతే నీ మీద పొంకాలుగా నాకు సంబంధించినటువంటి 100 ఉన్నాయి నీ మీద ఎంక్వైరీ చేయించాలంటే ఆ 100 కూడా నేను మరలా ఈరోజు చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ జరిగిన తర్వాతనే నీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా బయటపడతాయి.